మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 30వ కీర్తన 2:12 వచనం చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇక్కడ కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన ఇది. ఈయన అంటున్నాడు, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అంటున్నాడు. మనందరినీ స్వస్థపరుస్తాడు దేవుడు. దావీదు మహారాజుని స్వస్థపరిచిన దేవుడు మనల్ని కూడా స్వస్థపరుస్తాడు. మనం ఏదైనా సమస్యల్లో కానీ, మనం ఏదైనా బలహీనతల్లో కానీ, వ్యాధిలో కానీ ఉన్నట్లయితే ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు తప్పకుండా స్వస్థనిస్తాడు దేవుడు. నేను నీకు మొరపెట్టి తిని నీవు నన్ను స్వస్థపరిచితివి అంటున్నాడు ఇక్కడ దావీదు మహారాజు. ఆయనకి ఏమి బలహీనత కలిగిందో కానీ, బలహీనత అయితే ఇక్కడ వ్రాయబడలేదు కానీ, నేను నీకు మొరపెట్టి తిని నీవు నన్ను స్వస్థపరిచితివి అంటున్నాడు. అది ఏ స్వస్థత అయినా ఉండొచ్చు, పాపము నుండి విడుదలైనా ఉండొచ్చు, పాపం అనే వ్యాధి నుండి స్వస్థత అయినా ఉండొచ్చు, శరీర సంబంధమైన వ్యాధి నుండి స్వస్థత అయినా అవ్వచ్చు, లేకపోతే మానసిక వేదన అనే వ్యాధి నుండి స్వస్థత అయినా ఉండొచ్చు. నేను నీకు మొరపెట్టి తిని నీవు నాకు స్వస్థతనిచ్చితివి అంటున్నాడు. మనం కూడా ఆ విధంగా మొరపెట్టినప్పుడు దావీదు మహారాజుకి ఇచ్చిన స్వస్థత మనకు కూడా తప్పకుండా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మనల్ని కూడా తప్పక స్వస్థపరుస్తాడు. ఏమైనా వేదనలో ఉండి నీవు వేదనకరముగా సమస్యలు చిక్కుకున్న దేవుణ్ణి మొరపెట్టినప్పుడు ఆ వేదన అనే సమస్య నుండి విడుదల కలుగు చేసి మనకి నెమ్మదినిస్తాడు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన ఆత్మ సంతోషంగా ఉండదు, మన ఆత్మ ఆయన యందు ఆనందంగా ఉండదు, విచారంగా ఉంటుంది. ఆ విచారం అనే బలహీనత నుండి మనల్ని స్వస్థపరుస్తాడు దేవుడు ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు. నీవు నా గోనెపట్ట విడిపించి ఉన్నావు, సంతోష వస్త్రం నాకు ధరింపచేసి ఉన్నావు అంటున్నాడు. దావీదు మహారాజు కూడా ఏమి సమస్య వచ్చిందో ఆయనకి, ఆయన కూడా గోనెపట్ట కట్టుకుని దేవుణ్ణి మొరపెట్టుకున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపచేసి ఉన్నావు అంటున్నాడు. చూసారా, ఆయన మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆ సమస్యలన్నిటినీ తొలగించి ఆ గోనెపట్ట నుండి ఆయన ఆ వేదన నుండి ఆ బాధ నుండి ఆయన విడిపించి సంతోష వస్త్రం ఆయనకి ధరింపచేశాడంట. సంతోష వస్త్రం. మరి ఒక చోట ఉల్లాస వస్త్రం అని కూడా ఉంటది. ఉల్లాస వస్త్రమైన సంతోష వస్త్రమైన ఒకటే. నీవేమైనా విచారం కలిగి దేవుని వైపు చూచినట్లయితే నీకు సంతోష వస్త్రం ధరింపచేసే దేవుడుగా ఉన్నాడు. మనం ఏదైనా సమస్యలో చిక్కుకొని వేదన పడుతూ మన మనసు ఉంటే ఆయన వేదన అంతటిని తొలగించి సంతోష వస్త్రం మనకు ధరింపచేసే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యంలో మనం తెలుసుకోగలుగుతున్నాం. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను అంటున్నాడు. నీవు నాకు సంతోష వస్త్రం ధరింపచేశావు, నీవు నా గోనెపట్టను తొలగించి నన్ను స్వస్థపరిచావు అని కనుక నేను ఏమంటున్నాడైనా, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను అంటున్నాడు. కాబట్టి మనం కూడా అదే చేయాలి. మనం ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు దేవుని వైపు చూస్తే తప్పకుండా మనకి ఆ సమస్య నుండి విడుదల కలుగుతుంది. ఏదైనా బలహీనత ఉంటే ఆ బలహీనత నుండి మనకి స్వస్థత ఇస్తాడు. దావీదు మహారాజుకి ఇచ్చినట్లుగా మనకు కూడా ఇస్తాడు. వేదనను పడినట్లయితే ఆ వేదన తొలగించి సంతోష వస్త్రం మనకు కూడా ధరింపచేస్తాడు. కాబట్టి మనము ఈ వాక్యాలను ఆధారం చేసుకుని ఆయన యందు ఆనందిద్దాము, ఆధారపడదాము. కీర్తన గ్రంథములోనే 16:9 అందువల్ల నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది అంటున్నాడు దావీదు మహారాజు. ఎందువలన మన తండ్రి అయిన దేవుడు మనకి స్వస్థతనిచ్చాడు. దావీదు మహారాజు కూడా స్వస్థత ఇచ్చాడు, మనకు కూడా స్వస్థతనిస్తాడు. దావీదు మహారాజుకి ఉల్లాస వస్త్రం ధరింపజేశాడు, సంతోష వస్త్రం ధరింపచేశాడు, మనకు కూడా సంతోష వస్త్రం ధరింపచేస్తాడు. అందుకని దావీదు మహారాజు ఏమంటున్నాడు, అందువలన నా హృదయము సంతోషించుచున్నది. ఆ సమస్యలన్నిటినీ ఆయన విడిపించాడు దేవుడు. దావీదుకి ఏం సమస్య ఎదుర్కొన్నాడో, ఏ వేదన ఎదుర్కొన్నాడో, ఏ బలహీనత ఎదుర్కొన్నాడో వాటన్నిటి నిమిత్తమై దేవుని వైపు చూసినప్పుడు దేవుడు వాటన్నిటిని విడిపించాడు. కనుక ఈయనేమంటున్నాడు, నందువల్ల నా హృదయం సంతోషించుచున్నది అంటున్నాడు, నా ఆత్మ హర్షించుచున్నది అంటున్నాడు. ఆయన హృదయము సంతోషిస్తుంది, ఆయన ఆత్మ హర్షిస్తుంది.
ఇంకా ఏమంటారు, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది అంటున్నాడు. అటువంటి నిశ్చయిత మనకు కూడా కలిగి ఉండాలి. నా శరీరము కూడా నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది అంటున్నాడు. మన శరీరము ఎప్పుడు సురక్షితంగా ఎప్పుడు నివసిస్తూ ఉంటుందంటే, దేవుడిచ్చే స్వస్థతను బట్టి మనము సురక్షితముగా నివసించగలుగుతాము. దేవుడిచ్చే కాపుదలను బట్టి మన శరీరంలో స్వస్థత, సంతోషము మనకి సురక్షితంగా ఉంటుంది. సంతోషంతో మనం ఆనందించగలుగుతాం. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని దావీదు మహారాజు వలె దేవుని వైపు చూచి ఆయన స్వస్థత పొందినట్లు, ఆయన దేవుని వైపు చూచి సంతోష వస్త్రం ధరించుకున్నట్లు మనము కూడా ఆయన వైపు చూద్దాము. మనము కూడా సురక్షితముగా ఉందాము. మన శరీరము కూడా సురక్షితముగా ఉండేలాగా ఆయన వైపు చూద్దాము. మన సమస్యలన్నిటి నుండి ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడని మనం ఆయన వైపు చూద్దాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. యేసు రక్షక, పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రాలు. నేను ఇచ్చిన వాక్యం కొరకు మీ స్తోత్రాలు. దావీదు మహారాజు చేసిన మహోపకారములు మాకు కూడా చేసే దేవుడు ఉన్నది, మీ స్తోత్రాలు ప్రభువా. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభువా. ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారికి విడుదల కలుగు చేయండి ప్రభువా. నెమ్మది కలుగు చేయండి ప్రభువా. సంతోష వస్త్రం ధరింపు చేయండి ప్రభువా. నాయన సురక్షితముగా వారి శరీరములు ఉండినట్లు మీరు కృప చూపండి ప్రభువా. కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానమును, సంతోషమును, వారి చిన్న బిడ్డలను, వారి యవన బిడ్డలను మీరు రక్షించుకొని ప్రభువా, కుటుంబాలుగా మేము సేవించి మీ దీవెనలు పొందుకునే వారుగా ఉంటున్నట్లు కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల ఎద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.